మరి ఇది ఎలా వచ్చింది అంటే మరి ఎలా ప్రైవేట్ ఎగ్జిట్ 100 మెజర్ చేసి పర్మిషన్ ఇచ్చారు. లైన్ పెట్టి లైన్ వద్దలు ఒకవేళ ఇది లైన్ లేకపోతే వీళ్ళ స్టేట్మెంట్ కావాలంటే ఇది ఇది రథమండపం దాని ఫీజు లేదు సిమెంట్ రావాలంటే సార్ మేడం వీడియో ఓకే సార్ రాఘవస్వామి లేడే అది ఆఫీస్ మ్యాటర్ సార్ మీరు చూస్తారండి సార్ కొద్దిగా ఏదైనా ఏళ్ళు పెట్టి దేవాలయం అభివృద్ధి ఈ సరౌండ్ ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు చెరువు మరి ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడము అభివృద్ధి చేయడము ఇక్కడ ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ రావడానికి వాటికి వసతులు ఏర్పాటు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పారు. ఆ విధంగానే బోర్డు కూడా లాస్ట్ మంత్ బోర్డులో తీర్మానం జరిగింది. బోర్డు తీర్మానం ప్రకారం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఏజెన్సీ ఉందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము 3 ఉన్నాయి. ఢిల్లీ ఒకటి, విజయవాడ ఒకటి, భోపాల్ ఒకటి. అందులో ఒక నేషనల్ రిపీటెడ్ ఏజెన్సీకి ఈ వర్క్ అసైన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ లెవెల్ మాస్టర్ ప్లాన్ ఇస్తారు. దానికోసమని ఇప్పుడు ఎక్స్పర్ట్ విజిట్ కోసమని అంత ఎంటైర్ టీం రావడం జరిగింది. సార్ ఏమేమి చేయాలనుకోండి సార్ భవిష్యత్తు ఎన్ని ఏళ్ళైతే బోర్డులో తీర్మానం చేశారో ఈ చెరువు అభివృద్ధి కానీ, పర్యాటకులకు వసతి కానీ, క్యూ కాంప్లెక్స్, అన్నదానం కాంప్లెక్స్, కిచెను, అలాగే ఈ కొండ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్లో కొండ, అక్కడ కూడా శ్రీరామునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వేదికను ఒకటి తయారు చేసి ఇప్పుడు ఉన్నటువంటి వావికొలను సుబ్బారావు గారి స్మారకాన్ని కూడా అభివృద్ధి చేయడము. అలాగే ఇక్కడ ఈ విలేజ్కి ఇటువైపు అంటే ఈ టెంపుల్కి నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక కొండ ఉందన్నమాట. దాన్ని కూడా ఒక వ్యూ పాయింట్ కింద చేయడము. అలాగే ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ ఈ కడప డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇక్కడ గ్రీనరీ అనేది ఎక్కువ పెంచి ఇక్కడ వీలైనంత వరకు టెంపరేచర్ తగ్గించాలి. మినిమము ఒక 6 to 7 degrees టెంపరేచర్ తగ్గించాలి అనే దానికి ఏ అవసరం ఉన్నాయో అవి కూడా చేయడానికి మేము ఈ కన్సల్టెంట్కు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ధ్యానాలు ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.